ఒకవైపు ట్రంప్ తన గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు, మరొక వైపు ఏమొచ్చేసి అమెరికా సైన్యం సూసైడ్ చేసుకుంటా ఉంది. ముఖ్యంగా అబ్రహం లింకన్ మీద ఉన్నటువంటి ఎవరైతే ఆ నౌకలో ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారో అందులో కొన్ని పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారంట. అలాగే ఆత్మహత్యలు చేసుకోవడానికి మరికొంతమంది సిద్ధంగా ఉన్నారని చెప్పి అమెరికా మిలిటరీ పత్రికే ఇప్పుడు ఈ నిజాలన్నీ చెప్పింది. ఈ నిజాలు ఇప్పుడు చెప్తే ట్రంప్కి, పెంటగానికి, వైట్ హౌస్కి బాగా మండింది. ఎందుకు ఇలాంటి నిజాలన్నీ చెప్తున్నావు, ఇలాంటివి చెప్పకూడదు కదని చెప్పి. అయితే వాళ్ళు ఎందుకు అలా చనిపోతున్నారు అంటే సరైనటువంటి ఆహారం దొరకడం లేదు, నిద్ర లేదంట, ముఖ్యంగా వాటర్ సరిపోవట్లేదు, అలాగే ఈ బాత్రూమ్లు అపరిశుభ్రత. ఈ ఒక్కొక్కరు బాత్రూమ్ కోసం 45 నుంచి గంట సేపు వెయిట్ చేస్తున్నారంట. అంత దరిద్రంగా ఉన్నాయి బాత్రూమ్లు. మొన్నేదో మరమ్మతులు చేశానని చెప్పారు, ఏం చేయలేదు. ఇప్పుడు 250 రోజులకు పైగానే ఈ యొక్క అబ్రహీం లింకన్తో పాటు మరికొన్ని నౌకలు కూడా గస్తీ కాస్తున్నాయి. పైగా మళ్ళీ ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందంకి మళ్ళీ తూట్లు పొడిచారు కాబట్టి ఇంకా యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. మొన్న ఇంతకుముందు ఒప్పందం జరిగింది అన్నారు, ఆ తర్వాత మళ్ళీ వాటన్నింటికి ఇజ్రాయేల్ ఏమొచ్చేసి తూట్లు పొడిచింది, ఆ తర్వాత అమెరికా తూట్లు పొడిచింది, ఆ తర్వాత ఇరాన్ తూట్లు పొడిచింది. మొత్తానికి అందరూ కలిసి ఈ ఒప్పందాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ప్రపంచ దేశాలకి టార్చర్ చూపిస్తున్నారు, విపరీతమైనటువంటి ధరలు పెరిగేలా చేస్తున్నారు. ఇటువైపు సైనికులు ఏమొచ్చేసి నిద్ర లేకుండా మానసిక క్షోభకు గురవుతూ ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మిలిటరీ పత్రిక మీద అమెరికాలో చాలామంది ఇప్పుడు విరుచుకుపడుతున్నారు, ఇలాంటి నిజాలు చెప్పకూడదు కదా అని చెప్పి.